ఎవడు వీడు? శివాజీరావు కార్ డ్రైవర్. మన ఫ్యామిలీని చంపింది వీడే మామయ్య. పోలీసులు ఒక సైకో తప్పించుకున్నాడని అనౌన్స్ చేయడం, అదే టైంలో వీడు మన ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయడం, పోలీసులు ఎవరినో కాల్ చేసి కేసు క్లోజ్ చేయడం, ఇదంతా ఒక ప్లాన్గా జరిగింది మామయ్య. అయినా ఎవరు చేయించారు ఇదంతా? పని అయిపోయిందా? అయితే వచ్చి శివాజీరావు. ఆ తర్వాత ఆ బాడీని వాటర్ ఫాల్స్లో పడేశాం. వారం రోజుల తర్వాత గుర్తుపట్టలేని స్థితిలో దొరికిన ఆ డ్రైవర్ డెడ్ బాడీని సూర్యదేని చెప్పి ఈ ప్రపంచాన్ని నమ్మించాను. ఆ తర్వాత 2 సంవత్సరాల పాటు బయట ప్రపంచం తెలియకుండా సూర్య బతికాడు. మా నాన్న ఎందుకు అలా చేస్తారు? క్యాన్సర్తో చావబోతున్న జయచంద్ర కూతురిని తన కోడలను చేసుకుని దాని ద్వారా వచ్చే వేల కోట్ల రూపాయల్ని తన జీవితాశయమైన ముఖ్యమంత్రి పదవికి ఉపయోగించాలన్నది మీ నాన్న కోరిక. ఎప్పుడైతే మా చెల్లిని మీ అన్నయ్య ప్రేమించాడో ఒక్కసారిగా మీ నాన్న కళ్ళన్నీ కుప్పకూలిపోయాయి. దాంతో ఇదంతా చేశాడు. మా చెల్లిని ఒక్కదాన్ని చంపితే అందరికీ అనుమానం రావచ్చు. అందుకే ఇక్కడున్న పోలీస్ ఆఫీసర్, ఎమ్మెల్యే హెల్ప్తో సైకో అనే ముసుగులో మా ఫ్యామిలీ మొత్తాన్ని, అలాగే కొంతమంది అమాయకులను చంపి ఊర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ కింద ప్రపంచాన్ని నమ్మించాడు. నమ్మలేకపోతున్నాను. నిన్ను మేము నమ్మించడానికి ప్రయత్నించట్లేదు, నిజాన్ని చెప్పాం. వచ్చే నెలలో పెళ్ళని మీ నాన్న చెప్పగానే అది నిజమని నమ్మేసి పిచ్చివాళ్లాగా ఎన్ని కలలు కన్నాం. కానీ చివరికి ఏం జరిగింది? ఆనందంతో కళకళ్ళాడిన ఇల్లు నువ్వు చూసావే, అలా శిథిలమై బూజు పట్టింది. ఆ బాధ నీకు తెలియాలని ఇదంతా చేసి చూపించాం. మనుషులను చంపడం ఎంత తప్పో మృగాలని వేటాడకపోవడం కూడా అంతే తప్పు. అందుకే ఈ ప్లాన్లో భాగమైన పోలీస్ ఆఫీసర్ని, ఎమ్మెల్యేని నేనే చంపేశాను. మీ నాన్నను కూడా చంపేయగలను, కానీ ఆయన పరిస్థితి వేరు. ఎందుకంటే ఆయన ప్రజల దృష్టిలో ఒక మహాత్ముడిలా పూజించబడుతున్నాడు. అతని గురించి నిజం బయట ప్రపంచానికి తెలియకుండా చంపేస్తే ప్రజల గుండెల్లో దేవుడిలా మిగిలిపోతాడు. ఆ నిజం చెప్పడానికి నిన్ను ఎంచుకున్నాను. అసలు నేనేం కోల్పోయానో చెప్పాలంటే ముందు నా దగ్గర ఏం ఉండేదో నీకు చూపించాలనుకున్నాను. అది ఎంత అందంగా ఉండేదో నీకు తెలియచేయాలనుకున్నాను. అందుకే నా ఫ్రెండ్స్ సాయంతో మాలాంటి ఫ్యామిలీని ఒకటి క్రియేట్ చేసి అందులోకి నేను రప్పించాను. ఆ ప్రేమలు, అనుబంధాలు ఎలా ఉండేవో నీకు చూపించి నిన్ను అందులో ఒక భాగస్వామ్యం చేశాను. ఆ తర్వాత ప్రేమ అనే పేరుతో నీకు మరింత దగ్గర అయ్యాను. ఈ నిజాన్ని నువ్వే చెప్పాలి శైలు, ఎందుకంటే తన కూతురుగా నువ్వు చెప్తేనే ఈ ప్రపంచం నమ్ముతుంది. పని అయిపోయిందా? నీ కూతురికి నిజం తెలిసింది. టేక్ కేర్. అర్జెంటుగా ఇండియాకి బయలుదేరాలి. వీళ్ళు ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన టీం కాదు, నన్ను చంపడానికి మీ నాన్న పంపిన ప్రొఫెషనల్ కిల్లర్స్. మ్యాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చినందుకు అతనికి సన్మానం జరగబోతాను. ఆ సభలోనే అతని గురించి ప్రజలకు నిజం తెలియాలి. శివాజీరావు ఒక ఫ్యామిలీని చంపించేశాడా? ఇదే నిజమైతే ఇంతకంటే దారుణమైన విషయం ఇంకోటి ఉండదు. వీళ్ళని వదలకూడదు, ఎలాగైనా ఫాలో చేయాలి. కమాన్. గురు చనిపోయాడు రాబిన్. అలాగని మనం ఎంచుకున్న గురు రాంగ్ పర్సన్ కాదు. శత్రువు చాలా స్ట్రాంగ్ పర్సన్. 40 సంవత్సరాలుగా నేను కంటున్న కలను నాశనం చేయడానికి వాడు ప్రయత్నం మొదలెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ అది జరగకూడదు. నే పెడితే తింటావా? గుడ్ గర్ల్. ఇదిగో అమ్మ ముద్ద. ఇది నీ ముద్ద. ఏంట్రా? Don't talk to me. Stop all this nonsense.
ఏమైంది? అద్భుతంగా నటిస్తున్నారు. ఏమైందిరా? ఈ ముసుగులోనే ఒక ఫ్యామిలీని రాత్రికి రాత్రి చంపించారు కదా, చెప్పండి. నేను చెప్తానమ్మా. లక్ష్మి వద్దు. లేదు సార్, తనకి తెలియాలి. లేకపోతే అందరి దృష్టిలో మీరు చెడ్డవారవుతారు. నువ్వెవరు? ఆ సూర్య ఫ్యామిలీని చంపిన డ్రైవర్ భార్యనమ్మా. 2 సంవత్సరాల క్రితం ఒకరోజు రాత్రి భోజనం చేస్తుంటే అర్జెంటుగా రమ్మని మా ఆయనకి ఫోన్ వచ్చింది. వెళ్ళిన తన ముందు ఒక ఆఫర్ పెట్టారు, సూర్య ఫ్యామిలీని చంపాలని. ఆ రాత్రంతా దాని గురించి చాలా ఆలోచించాం. చంపితే వచ్చే డబ్బు గురించి కాదమ్మా, చంపకపోతే పోయే మా ప్రాణాల గురించి. దాంతో విధిలేక ఒప్పుకున్నాడమ్మా. కానీ ఒక విషయం తెలుసా అమ్మా, ఆ రోజు ఆ ఫ్యామిలీని చంపమని మమ్మల్ని పిలిపించారే, ఆ ఫోన్ కాల్ వచ్చింది ఎక్కడి నుంచో తెలుసా? మీ నాన్నగారి దగ్గర నుంచి కాదమ్మా, మీ మావయ్య జయచంద్ర దగ్గర నుంచి. చాలా పెద్ద తప్పు చేశాడమ్మా తను. తన ఒక్కగానొక్క కూతుర్ని మన ఇంటి కోడలను చేస్తే తన కూతురుతో పాటు తను జీవితాంతం కష్టపడి సంపాదించిన వేలాది కోట్ల ఆస్తులు భద్రంగా ఉంటాయని మొదట్నుంచి భావించేవాడు. మీ అన్నయ్య వేరే అమ్మాయిని ప్రేమించానని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. తను చనిపోయే వరకు లక్ష్మి భయంతో నాకీ విషయం చెప్పలేదు. ఆ తర్వాతే నాకు తెలిసింది. అప్పటికే అంతా అయిపోయింది.